వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి చాలామంది ఎన్ఎలిజిబుల్ అనేది అయితే రావడం అయితే జరిగింది కదా. దీనికి అప్పీల్ చేసుకోవడానికి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లో ఇవ్వడం అయితే జరిగింది ఎన్ఎలిజిబుల్ అని. ఆ అప్పీల్ అనేది ఏ విధంగా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ఇంకా కొంతమందికి హార్డ్ కాపీస్ నాట్ రిసీవ్ అని, ఇంకా కొంతమందికి ఏమో ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి, ఇక మీకు ఏ రీజన్ వల్ల ఇన్ఎలిజిబుల్ అనేది అయితే ఇచ్చారో ఆ రీజన్ని మీరు ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరికి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి నేను హార్డ్ కాపీస్ పంపించలేదు. ఇవి నాట్ రిసీవ్డ్ అనేది అయితే వచ్చాయి కదా. మీరు ఇక్కడ అప్పీల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు అప్పీల్ చేయడానికైతే ఉంటుంది. ఇక్కడ అప్పీల్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ రిమార్క్, మీకు ఆఫీసర్ రిమార్క్ ఏమి ఇచ్చారు అనేది అయితే చూసుకోండి. ఆ రిమార్క్ మీకు ఏదైతే వచ్చిందో ఆ రిమార్క్ని మీకు ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఏ విధంగా అంటే, మేము డాక్యుమెంట్స్ పంపించచ్చా, ఇప్పుడు హార్డ్ కాపీస్ మీకు నాట్ రిసీవ్డ్ అని వచ్చిందనుకోండి, మీరు హార్డ్ కాపీస్ ఆల్రెడీ మేము పంపించాము, మీకు రీచ్ అయ్యాయి అని చెప్పేసి మీ యొక్క ట్రాక్ ఐడి నెంబర్ని అక్కడ ఇవ్వండి. హార్డ్ కాపీస్ పంపించిన వాళ్ళు మీరు 20 సెకండ్లో పంపించుంటే మీకు ఆర్డర్ రీచ్ అయ్యింటే గిన ఆ ట్రాక్ ఐడిని ఇవ్వండి. కొంతమంది అప్పుడు మీరు ఇచ్చిన తర్వాత కొంతమందికి పిహెచ్డి సర్టిఫికేట్స్ నాట్ అప్లోడ్, ఇట్లా కొన్ని సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నాట్ అప్లోడ్ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇట్లాంటివి కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా. ఆ రీజన్స్ అన్నీ కూడా మీరు యొక్క వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది రాయండి. రాసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ చూసి మిమ్మల్ని ఎలిజిబుల్ చేయాలి అని అనుకుంటే ఎలిజిబుల్ అనేది చేస్తారు. ఇది మీరు పంపించాల్సింది ఈ అప్పీల్ చేసుకోవడానికి మనకి 21st వరకు అయితే ఉంది. 21st వరకు మీరు అప్పీల్ అనేది చేసుకోండి. అప్పీల్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ రిక్వెస్ట్ మీకు వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఏంటి, రీజన్ యాక్సెప్టా లేదా అనేది కూడా మీకు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు పంపించడం అయితే జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మీ రీజన్కి తగ్గట్టు మీరు అప్పీల్ అనేది చేసుకోండి. తర్వాత ఎలిజిబిలిటీ ఇస్తారా ఇవ్వరా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే మీరు అప్పీల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఏదైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు అని అనుకుంటే ఇక్కడ చూస్ ఫైల్ అనేది ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ట్రాక్ ఐడి మీకు స్లిప్ ఇచ్చింటారు కదా, ఆ స్లిప్ని ఇక్కడ ఫైల్లో పెట్టండి. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ యాడ్ ప్లస్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఈ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. మీ యొక్క హార్డ్ కాపీస్ అన్నీ ఉన్నాయి కదా, అవి పంపించండి 1 by 1. అవి పంపించిన తర్వాత ఇక్కడ కూడా మీరు హార్డ్ కాపీస్ మళ్ళీ సెండ్ చేయాలా సార్ అని కూడా ఇక్కడ మీరు మెన్షన్ అనేది చేయండి. ఈ విధంగా హార్డ్ కాపీస్ పంపించిన వాళ్ళకి ఇది చేయండి. ఏవైనా డాక్యుమెంట్స్ లేవు, మాకు నెట్ సర్టిఫికేట్ లేదు, సెట్ సర్టిఫికేట్ మీరు పంపించలేదు అందుకే రిజెక్ట్ చేశాము అని ఇస్తే, ఆ సర్టిఫికేట్ మీది ఏదైతే సర్టిఫికేట్ లేదని అన్నారో ఆ డాక్యుమెంట్ని మీకు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఈ విధంగా మీరు అప్పీల్ అయితే చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటున్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. ఎగ్జామ్స్ అనేది మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఈ అప్పీల్ చేసుకున్న తర్వాత మనకి 21st వరకు అప్పీల్ చేసుకోవాలి. దీని మళ్ళీ రిజల్ట్ అనేది మనకి 24th అనేది రావడం అయితే జరుగుతుంది. అందరి రిజల్ట్ మనకి 27కి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఫైనల్గా మనం సెలెక్ట్ అయిన వాళ్ళందరివి కూడా 27కి ఫైనల్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 27కి రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నేను డీటెయిల్గా వీడియో కూడా చేశాను. ఆ వీడియోని ఒకసారి అయితే చూడండి.
మనకి ఎప్పుడు ఇవి అప్పీల్స్ తీసుకొని చెక్ చేస్తారు ఏ డేట్ వరకు. తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడొస్తుంది, ఇవన్నీ కూడా నేను చేయడం అయితే జరిగింది వీడియో. ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. ఇక ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక మనకి మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి సంబంధించి మ్యాథ్స్, బయో సైన్స్ లెక్చరర్‌షిప్‌కి సంబంధించి విడుదలైతే కాలేదండి ఎలిజిబిలిటీ లిస్ట్. అది నిన్న ఈవినింగ్ లేకపోతే ఈరోజు మార్నింగ్ అయినా విడుదలవుతాయి. నేను కూడా చెక్ చేయలేదు. మీకు రాగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మెసేజ్ బాక్స్‌లో మెసేజ్ అయితే చేస్తాను. ఇంకా మన యూట్యూబ్ ఛానల్‌లో టెట్, డీఎస్‌కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ అనేది మీకు వీడియోస్ అనేది ఉన్నాయి. ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి ఇప్పటిదాకా మీకు ఎవ్రీ అప్డేట్ వస్తే మీకు ఛానల్‌లో వీడియో వేయడం అయితే జరుగుతుంది. మీకు నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఏమేంటి అనేది కూడా మీకు వీడియో చేస్తాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. టెట్, డీఎస్‌కి సంబంధించి అదేవిధంగా సెట్, నెట్‌కి సంబంధించి ఏ జాబ్ అప్డేట్స్‌కి సంబంధించి కూడా మీకు వీడియోస్ ఛానల్‌లో ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించి తెలుగు సిలబస్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించి కంప్యూటర్ సిలబస్సు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి సంబంధించి తెలుగు సిలబస్సు ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఒకసారి అయితే ఎవరైనా తెలుగు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఛానల్‌ని విజిట్ అయ్యి మీ సిలబస్‌ని అయితే చూసుకోండి. ఇక చాలామంది మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటదా అని అడుగుతున్నారు. పేపర్ 2 మాత్రమే ఉంటుందండి. మీ కన్సర్న్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకైతే మనకి అఫీషియల్‌గా కన్సర్న్ సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్ మాత్రమే మనకి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మెయిన్ కన్సర్న్ సబ్జెక్టే ఉంటుంది. ఎవరి కోర్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ కోర్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి.